అశ్వరావుపేటకి ఇట్లా పామాయిల్ తోటలు అట్లా అయ్యాయి. అశ్వరావుపేట పామాయిల్ హబ్ గా మారింది. ఇప్పుడు మనం ప్రస్తుతం అశ్వరావుపేటలో ఉన్నటువంటి ఒక పామాయిల్ తోటలో ఉన్నాం. మనతో రైతులు ఉన్నారు. అసలు ఎందుకు ఆ అశ్వరావుపేట ఇట్లా పామాయిల్ కి ప్రసిద్ధిగాంచింది, ఈ పామాయిల్ సాగు వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఎటువంటి ప్రోత్సాహకాలు అందుతున్నాయి ఏంటి అనేది మనతో రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు అశ్వరావుపేటకి పామాయిల్ అనేది ఎట్లా వచ్చింది, అంటే ఎటువంటి నేలలో ఇక్కడ శ్రేష్టకరం ఏంటి? అశ్వరావుపేట నియోజకవర్గం వచ్చేటప్పటికి కొత్తగా ఏర్పడిన నియోజకవర్గం ఇది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఫస్ట్ లో 83 ఆ టైంలో ఆంధ్రాలో ఫస్ట్ ఆయిల్ పంప్ స్టార్ట్ చేశారు. తర్వాత తుమ్మల గారు మంత్రి అయిన తర్వాత అక్కడ ఎందుకు మన దగ్గర కూడా ఎందుకు డెవలప్ చేయకూడదని ఆలోచనతో ఫస్ట్ మేము ఫస్ట్ ఇక్కడ వేసాము. మా దంబపేట మండలం ఫస్ట్ వేసాము. మా దగ్గర మేము తర్వాత మలకారం అనే విలేజ్ తుమ్మల గారు ఇంత మట్టికి ఫస్ట్ ప్లాంటేషన్స్ 1994 ఆ టైంలో. ఆ తర్వాత అప్పుడు దాంతో కూడా ఇంటర్ క్రాప్ చేసుకుంటానే వచ్చాము. మేము అంత ఇంట్రెస్ట్ దీని మీద మేము చూపలే. ఏదో వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు, దున్నే పని ఉండదు, పురుగు మందు కొట్టే పని ఉండదు, దీంతో అన్ని విధాలుగా ఉపయోగం ఉంటుంది అని చెప్పంటే ముందుకొచ్చి రైతులు వేసాం, పెద్ద పెద్ద రైతులు వేసాం ముందు. ఆ తర్వాత అప్పట్లో కొంచెం రేట్ అది కూడా కొంచెం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మొదట్లో కొంచెం స్ట్రీమ్ లైన్ అవ్వటం అనేది దగ్గర 8 ఏళ్ళు పట్టింది. ఆ తర్వాత ఈ గత 10 సంవత్సరాల నుంచి కొంచెం ఆయిల్ పామ్ అనేది ఇది ఉంటేనే మనకు రైతుకు ఉపయోగం అనే విషయం క్రియేట్ అయింది. దీనికి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పెట్టడం, రేట్ ఫార్ములా పెట్టడం, దానికి అనుగుణంగా తెలంగాణలో ఉన్నటువంటి ఆయిల్ ఫెడ్ కంపెనీస్ మాక్సిమం పర్సంటేజ్ తీసుకురావడంలో ఘనత సాధించారు. ఆ విధంగా రైతులకు ఈ రోజు మంచి రేటు వచ్చే పరిస్థితి కూడా ఏర్పడింది. కేవలం అది అప్పారావుపేట కొత్త పెట్టడం, ఫ్యాక్టరీ పెట్టడం వల్ల మనకి పర్సంటేజ్ ఎక్కువ రావటం వల్ల రైతు ఈ రోజు 19,600 చిల్లర ఈ నెల రైతు వస్తా ఉంది. ఈ సంవత్సరం 24-25 సంవత్సరంలో యావరేజ్ రైతు 19,180 రూపీస్ వచ్చింది. ఇల్లు రికార్డు చెప్పుకోవాలంటే ఈ వరల్డ్ లోనే రికార్డు. ఇది కంటిన్యూస్ గా మార్కెట్ అట్లా నిలబడి ఇది కంటిన్యూ అవుతా ఉంది. మొదట్లో మా చిన్నతనంలో ఎన్ని మామిడి తోటలు, ఆ మామిడి తోటల నుంచి అప్పట్లోనే మా నాన్నగారు వాళ్ళు వర్జీనియా పొగాకు వేసేవాళ్ళు, నాటు పొగాకు వేసేవాళ్ళు. వాళ్ళతో పాటు మేము కూడా కొన్ని చదువు అయిపోయిన తర్వాత కూడా దీంట్లోకి వచ్చాం. వర్జీనియా పొగాకు నుంచి అది లాభం లేదని చెప్పని దీనికి ఎటువంటి నేలలు అనేది శ్రేష్టకరం? దీనికి అన్ని ఆల్మోస్ట్ ఆల్ శాండీ, రెడ్ శాండీ సాయిల్స్, కానీ ఇవాళ బ్లాక్ సాయిల్స్ కూడా దీన్ని వేస్తున్నారు. అంటే నీరు నిలవ అనేది ఉండకుండా ఉండే పరిస్థితులు అన్ని చోట్ల కూడా ఇది సూటబుల్ అండి. మేము కొన్ని చూసాం మహబూబాబాద్ ఏరియాలో గ్రావెల్ లో కూడా పామాయిల్ చాలా బాగా అవుతుంది. ఆ తోటలు చూస్తే మంచి గడితో వస్తేనే గ్రావెల్ కూడా బాగుంది. రూట్ అంతా కూడా పైన ఉంటుంది. దీన్ని సరిపడా మట్టి దీనికి ఉంటే సరిపోతుందండి. భద్రాద్రి కొత్తగూడెం మినహా మిగతా ప్రాంతాల్లో అసలు ఇది మనకు సంబంధించినటువంటి పంట కాదు అనేది రైతుల్లో ఒక అపోహ ఉంది. అసలు దీని మీద లాభాలు వస్తాయి ఏంటి అనేది, దీనికి సంబంధించి ఒక పెద్ద రైతుగా మీరు ఏం చెప్తారు? ఈ క్వశ్చన్ మీరు అడిగింది 20 ఏళ్ల క్రితం మాట అండి. 1994 బిఫోర్ ఈ క్వశ్చన్ రైతుల్లో వచ్చేది. కానీ ఈ రోజు అసలు అది ఎవరికి అసలు ఆలోచన లేదు. దీనికంటే మంచిది ఇంకోటి ఉందనే ఆలోచన కూడా లేదండి. మీరు అబ్జర్వ్ చేయండి, మా గ్రామాలు తిరగండి. అప్పులున్నా మంచున్నా చెడ్డున్నా కూడా గ్రామాల్లో మీరు వెళ్తే ఎక్కడ చూసినా మీకు ఏదో బంజారా హిల్స్ లో ఉన్న బిల్డింగ్లే కనపడుతున్నాయి. కానీ ఇంతకుముందు మా పెంకుటిళ్ళు అన్ని మారిపోయి, అంటే రొటేషన్ బాగుంది రైతుకి. సో పిల్లల్ని వాళ్ళ ఫారెన్ పంపి చదువుకోవాలన్నా చదివించాలన్నా కూడా భయపడలేదు. ఎవడు ఒక బిజినెస్ చేయాలన్నా కూడా రైతులు కూడా బిజినెస్ కి వెళ్ళడానికి కూడా భయపడలేదు. ఇంతకు ముందు ఏదో మోటార్ సైకిల్ వేసి తిరిగే రైతులందరూ కూడా వాళ్ళ కార్లు వేసుకుని తిరిగే పరిస్థితి ఒక ఆయిల్ ఫామ్ క్రియేట్ అయింది. ఎందుకంటే బ్యాంకర్స్ ఇంటికి వచ్చి మీకు ఏం కావాలని అడిగి అప్పులకి ఇచ్చే పరిస్థితి కూడా వాళ్ళు వచ్చారు. ఎందుకంటే అమౌంట్ మనకు తెలియకుండా బ్యాంక్ లోనే పడుతుంది, ఆటోమేటిక్ గా రొటేషన్ అయిపోతుంది. దానికల్లా ఈ సాగు చేసే రైతులకి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం ఉంది? అంటే మొక్కలు అందించడంలో కావచ్చు, దాని సాగుకు సంబంధించి మెలకువలు కావచ్చు, గిట్టుబాటు ధరకు సంబంధించి ఎటువంటి ప్రోత్సాహం ఉంది ప్రభుత్వం నుంచి? మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎకరానికి మొక్క వేసిన తర్వాత మొక్క 20 రూపాయలు సబ్సిడీ మీద 20 రూపాయలకి ఇస్తున్నారండి. అది వేసిన తర్వాత మనకి ఎకరానికి 4,200 రూపాయలు 10 సంవత్సరం 3 సంవత్సరాలు ఇస్తున్నారు. అది వాళ్ళు ఇచ్చే ఇన్సెంటివ్. దాని తర్వాత ఇంటర్ క్రాప్ చేసుకుంటే కూడా మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్, మన గవర్నమెంట్ నుంచి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆ ఇంపోర్ట్ దానికి సంబంధించిన క్రాప్ కొంత స్టేట్ గవర్నమెంట్ కూడా దాన్ని సపోర్ట్ చేస్తా ఉంది. పోతే రేట్ అది వచ్చేటప్పటికి ఇది ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ప్రకారం దీనికి రేట్ ఫిక్స్ చేయాలి. ఇయర్లీ ఒకసారి ఫిక్స్ చేస్తారు. దానికి ఏంటంటే మన ఆయిల్ ఫెడ్ లో వచ్చే పర్సంటేజ్ బట్టి ఇండియా వైడ్ గా కూడా కర్ణాటక గానీ, మన ఆంధ్ర గానీ, ఒరిస్సా గానీ మన ఫార్ములా తెలంగాణ ఫార్ములానే వాళ్ళు కూడా యూజ్ చేస్తున్న అదే రేట్ వాళ్ళు ఇస్తున్నారు. ఎందుకంటే ఈ పర్సంటేజ్ వాళ్ళకి రావట్లేదు. తెలంగాణ వచ్చినటువంటి పర్సంటేజ్ ప్రకారం వచ్చిన రేట్ నే సేమ్ మన రేట్ నే వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. ఈ విధంగా చెప్పాలంటే తెలంగాణ ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు ఈ ఘనత మన తెలంగాణదని. పోతే మొదటి కాడ నుంచి మొక్క వేయటం కాడ నుంచి మొక్క పెట్టిన తర్వాత కూడా రైతు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి. మొదటే పెంకు పిరుగు కొట్టం గానీ, కొట్టిన తర్వాత కొన్ని రోజుల దాకా ఇక మొవ్వు రాదు. కొన్ని
రైతు వెళ్ళి తోటలో చూడకపోతే ఆ మువ్వురు అనేటువంటి ఏముందంటే లేట్ గా వస్తే పక్క నుంచి వస్తుంది తిరిగి, అది మిల్లు తిరిగి వస్తుంది. అశ్రద్ధ చేసే రైతు తోటలోకి వెళ్ళి చూసుకొని రైతుకి అది రేపు పొద్దున ఆఫ్ టైప్ అయ్యే పరిస్థితి కూడా వస్తుంది. కాయదికి అది అటువంటి మొదటే చూసుకుని పెంకు పురుగు కొట్టకుండా ప్లాన్ చేసుకుని సరిగ్గా చేసుకోగలిగితే ఎక్కడన్నా ఓ చెట్టు 2 చెట్లు తేడా వచ్చినా ఆయిల్ పామ్ అంత మంచి వ్యవసాయం ఈ రోజు మనకు లేదు. అంటే మీరు ఇక్కడ సర్పంచ్గా ఉన్నారు, ఎట్లా ఉంది మీ ఏరియాలో ఆయిల్ సాగు కానీ దీనికి సంబంధించి రైతులు ఏమంటున్నారు? మాకు చేసే వ్యవసాయాల కంటే పామాయిల్ ఆదాయమే బాగుంది. అంతకుముందు ఏ వ్యవసాయం చేసినా పెట్టిన కొట్ట పొయ్యిలో పెట్టాలి, ఎప్పటికప్పుడు 6-10 పామాయిల్ వచ్చిన కావండి. వాళ్ళందరికీ ఏదైనా పిల్లవాళ్ళని చదివించుకోవాలన్నా అన్ని తుమ్మల గారి సెలవే. చెప్పండి అండి, మీరు ఎంత సాగు చేస్తున్నారు, ఎట్లా ఉంది? 10 ఎకరాలు చేస్తాను. 94 అంటే తర్వాత కూడా చేసామండి. ముందులో ఒక 5 ఎకరాలు వేసాం, తర్వాత ఇంకొక 5 ఎకరాలు. బాగుందండి ఈల్డింగ్ కూడాను. చెప్పండి అండి, ఏంటి అసలు మీ అనుభవాలు ఏంటి? పామ్ ఆయిల్ సాగుకు సంబంధించి మీరు ఎంత వేశారు, ఎట్లా ఉంది? మాకు అనుభవాలు అంటే సార్, మేము ఫీల్డ్ లోకి వచ్చాకే తుమ్మల గారు ఇక ఈ వ్యవసాయాన్ని బాగా డెవలప్ చేశారు ఈ ఏరియాలో. మేము కూడా ఉద్యోగాలు అనే ఆలోచన లేకుండా వ్యవసాయం మీదే పడ్డాం మేము కూడా. ఎందుకంటే లాభసాటిగా ఉంది, దీనికి కష్టపడే పని లేదు, మంచిగా ఉంది. ఆ మార్కెటింగ్ గానీ మా దగ్గర ఫ్యాక్టరీలు గానీ అంతా తుమ్మల గారి సెలవే. అసలే కర్త కర్మ క్రియ మొత్తం పామాయిల్ అనేది గుర్తొచ్చిందంటే తుమ్మల గారు బొంబాయి కనపడుతుంది మాకు. అందుకనే వారి సెలవు వల్ల ఈ రోజున ప్రతి రైతు కూడా దినదినాభివృద్ధి చెందుతూ అసలు వాళ్ళు పిల్లల్ని చదివించడానికి కానీ, వ్యవసాయాలు చేయడానికి కానీ, వ్యాపారాలు చేయడానికి కూడా వెనకాడకుండా, అప్పులు చేయకుండా హ్యాపీగా 4 చక్రాల బళ్ళతో తిరుగుతున్నారండి. తర్వాత ఎప్పుడు చేతికి వస్తుంది అసలు ఏంటి దానికి సంబంధించినటువంటి ప్రాసెస్? ఇప్పుడు 4 సంవత్సరాలకి వేసిన తర్వాత 4 సంవత్సరాలకి ఈల్డింగ్ వస్తుందండి. ఈ 4 సంవత్సరాలు కొంచెం శ్రద్ధగా రైతు చూసుకుంటే ఈ 2 years అందుట్లో ఏదైనా ఎనదర్ క్రాప్ వేసుకుని ఇచ్చేయచ్చండి. తర్వాత ఒక సంవత్సరం వదిలేస్తే వెరీ నెక్స్ట్ ఇయర్ అంటే 4th year ఈల్డ్ వస్తుందండి. ఒక 5 టన్నులు, 4.5 టన్నులు వస్తుంది. తర్వాత 8 టన్నులు, 9 టన్నులు అలాగ పెరుగుకుంటా 10 tons కాడికి ఈజీగా తీయచ్చండి. ఇప్పుడు ఈ పామ్ ఆయిల్ వల్ల ప్రతి రైతు కూడా చాలా సుఖపడుతున్నాడు. ఎందుకంటే మాకు ఇదివరకు మా రైతులు ఎవరికైనా డబ్బులు కావాలంటే మీరిస్తారా నోటు రాసిస్తాం లేదా తనఖా పెడతాం అనే పరిస్థితులు ఉండేవారు చాలా మంది రైతులు, చిన్న రైతులు కానీ ఒక మధ్య రైతులు కానీ. ఇవాళ బ్యాంకులే వచ్చి పామ్ ఆయిల్ ఉంది వీడికంటే పెస్టిసైడ్స్ కూడా వస్తున్నారు, ఫెర్టిలైజర్స్ వాళ్ళు వస్తున్నారు, అందరూ వచ్చి మీకు ఏది కావాలంటే తీసుకెళ్ళండి అని చెప్పే పరిస్థితి. అది కాకుండా రెండోది తుమ్మల గారి పుణ్యం అంట వీక్లీ 2 times అమౌంట్ ఇవాళ ఫ్రూట్ తోలే అనుకోండి, వెంటనే సోమవారం అమౌంట్ మా అకౌంట్ లోకి వచ్చేస్తారు. అలాగే సుఖపడుతున్నారు. 10 ఎకరాల రైతు ఎవరన్నా ఉన్నారంటే 10 ఎకరాల రైతుకి కారు లేని రైతు లేడండి. ఒకప్పుడు సైకిల్ కూడా ఇబ్బంది పడే రైతులే. అలాంటిది ఇవాళ ప్రతి 10 ఎకరాలు ఉన్న రైతు కూడా శుభ్రంగా చేసుకుంటున్నాడు. రెండోది ఏంటంటే కారు మెయింటైన్ చేసుకుంటున్నాడు, పిల్లల్ని చక్కగా చదివించుకుంటున్నాడు. ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఎవరి పిల్లల్ని కూడా చక్కగా మంచి స్టడీస్ అప్ చెప్తున్నారు. చాలా బాగుంది, చాలా ఇదండి. తుమ్మల గారి మట్టికి హబ్బు మంచి ఇది తీసుకుని ఏర్పాటు చేశారండి. అంటే అంతర పంటలో ఏ వేయచ్చు అంటారు? ఆంధ్ర పంటలో మొక్కజొన్న వేయచ్చండి, ఏరుచెనగ వేయచ్చు. ఫస్ట్ మొక్క వేసిన 2 years వరకు ఏరుచెనగ కానీ మొక్కజొన్న కానీ చిన్న 3 months 4 months క్రాప్స్ ఉంటాయండి, అవి వేసుకోవచ్చు సార్. ఏంటండి ఎంత సాగు చేస్తున్నారు, ఎట్లా ఉంది మీకు? సార్ నేను ఇదివరకు డిప్లొమా చేశానండి. నేను జాబ్ చేసేవాడిని 5 years. జాబ్ చేసి మానేసి పామాయిల్ ఒకటి బాగుందంటే ఇక్కడికి వచ్చాను. 15 సంవత్సరాల నుంచి చేస్తాను. నాకు ఒక 4 ఎకరాలు ఉందని ఒక 20 ఎకరాలు ఈజీ తీసుకుని చేస్తాను. ఈ పామాయిల్ వచ్చిన తర్వాత మాకు చాలా ఇదిగా ఉంది. ఎందుకంటే ఈక్వల్ టు సాఫ్ట్వేర్ ఎంప్లాయీతో సహా చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే నెలకి పడతాయి, మాకు వారానికి పేమెంట్లు పడతాయి. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, మా పిల్లలకి కానీ భవిష్యత్తు కానీ ఎటువంటిది లేదు. మనం ఎంతైనా ఒక మనిషి వచ్చేసరికి 20 ఎకరాలైనా 30 ఎకరాలైనా చేయొచ్చండి. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. మనకి ఇది చాలా బాగుంటుందని మంత్రి గారు తుమ్మల గారు పెట్టిది యువతకు కూడా మనకి ఉపాధి లేకపోయినా ఇది పామాయిల్ సాగు చేసుకుంటూ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా చేసుకోవచ్చండి. అంటే చాలా మంది కూడా ఇప్పుడు వ్యవసాయాన్ని వదిలేసి యువత ఉద్యోగాల వైపు వెళ్తున్నారు. మీరేం ఉద్యోగాన్ని వదిలేసి ఇటు పామాయిల్ సాగు వైపు వచ్చారు. ఎవరైతే పామాయిల్ సాగు కావచ్చు వ్యవసాయం చేయాలనుకునే యువతకు మీరు ఏం చెప్తారంటే ఇక్కడ లాభాలు ఉంటాయా, ఎట్లుంటది, ఏంటి కష్ట నష్టాలు ఏంటి? నేను యువత ఉద్యోగాలు చేసిన యువతకి ఒకటే చెప్తున్నానండి. మనకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంటే మనకి తెలిసిందే, పొద్దున్న లేచిన కాడి నుంచి ఒక గొడ్డు జాగిరి కింద చేయాలి. అదేదో మనకి ఇది ఇందులో అంత ఉండదు. కాకపోతే మనకి ఇది ఒకళ్ళ మీద ఇండిపెండెంట్ గా మనం చేసుకోవచ్చు, ఒకళ్ళ మీద ఆధారపడి చేయక్కర్లేదు. మనం ఇంకొకరికి 10 మందికి ఉపాధి చేయవచ్చు. దీనివల్ల ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా ఉద్యోగాలు రాలేదని లేకపోతే ఇంకొక రాలేదని నిరుత్సాహం పడకుండా ఈ పామాయిల్ సాగుని చేసుకోవచ్చు అండి. అదే మొక్కజొన్న ఇలా వేరే ఇతర పంటల వల్ల కొద్దిగా ఒడిదుడుకులు అనేది ఉంటది. దీనివల్ల అంత ఇబ్బంది ఉండదు. ఈ స్ప్రేయింగ్లు కానీ అన్ని ఖర్చులు తక్కువ ఉంటది. ప్లస్ దీనివల్ల ఉపాధి మనం చేసుకుంటూ ఉపాధి కల్పించు, మళ్ళీ ఇంకో 10 మందికి ఉపాధి కల్పించవచ్చు. అది నిరుద్యోగులకు చెప్తున్నాను. చెప్పండి, ఎట్లా ఉంది మీ పామాయిల్ సాగు, మీ అనుభవాలు ఎట్లా ఉన్నాయి, ఏంటి దీని ద్వారా మీరు లబ్ధి పొందారు? పామాయిల్ నాకు 8 ఎకరాలు ఉందండి. 8 ఎకరాలు కూడా 17 years. నేను గత 15 సంవత్సరాల నుంచి ఈ పామాయిల్ వ్యవసాయం చేస్తున్నాను. ఈ 15 సంవత్సరాల నుంచి నా అనుభవం ఏంటంటే పామాయిల్ అత్యున్నతమైన వ్యవసాయం అండి. ఇక దీన్ని మించిన వ్యవసాయం అంటూ మనం చూస్తామో చూడమో కూడా మనం చెప్పలేము. దీన్ని రోజు రోజుకి దినదినాభివృద్ధిగా
కొద్దిగా ఎదుగుదల కనిపిస్తుందండి. ఈ ఎదుగుదల కనిపిస్తే కారణం ఏంటంటే, ఒకటి అధికారపక్షంగా ఒక మినిస్టర్ గారు ప్రోత్సాహం, రెండోది సెకండ్ ఏంటంటే వారితో పాటు ఒక టీఎస్ ఆయిల్ ఫెడ్ ప్రెసిడెంట్ గారు ఆల్బర్ట్ రామచంద్ర ప్రసాద్ గారు కూడా ప్రతిరోజు దీన్ని పర్యవేక్షణ చేస్తూ రైతుకి ఎలా చేయాలి, మన రైతుకి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి ప్రతిదీ లెక్క చేస్తూ ప్రతిదీ అప్డేట్ చేస్తూ మాకు రైతులుగా ఒక ప్రోత్సాహాన్ని అందిస్తూ ఆయన ఈ వ్యవసాయాన్ని ఇంత తీర్చిదిద్దడానికి కారణం కూడా ఎక్కువ పర్సెంట్ ఆయన. అంటే ఒక ఎకరానికి మొక్కలు వేయడానికి ఎంత ఖర్చు వస్తుంది? ఎకరానికి ఒక మొక్క వచ్చి 50 రూపాయలండి వేయటానికి. అక్కడ నుంచి ఏంటంటే పర్యవేక్షణ, ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టు ప్రతిదీ కూడా పెంకు పురుగు పడకోకుండా మొవ్వుని మనం ఎన్ని మొక్కలు పడతాయి అంటారు? 57 మొక్కలండి. ఒక ఎకరానికి 57 మొక్కలండి. ఇది స్కేర్ యాడ్స్ వేస్తే 57 మొక్కలు కూడా మనం ఎక్కడ మైనస్ లేకోకుండా 4 years పెంచుకోగలిగితే మనకి 100% ఈల్డింగ్ తీసుకోగలం. చాలా సస్యశ్యామలమైన పంట అండి. ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాళ్ళు కూడా శని ఆదివారాల్లో సెలవులు వస్తే వ్యవసాయం చేసుకుంటా కూడా అనువైన పంట అండి. ఇక దీనిని మించిన పంట అటు సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి, ఇటు వ్యవసాయ రంగం కానివ్వండి, అప్ టు బాట్ రెండు చేసుకుంటా కూడా అనువైన వ్యవసాయం ఏదైనా ఉందంటే ఆయిల్ ఫెడ్. మనతో ఆయిల్ ఫెడ్ అధికారులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు మొక్క ఎంతకి ఇస్తున్నారు మీరు? అంటే మీ దగ్గరకు వచ్చి రైతు మొక్క తీసుకోవాలంటే ఎటువంటి ప్రొసీజర్ ఉంది? నమస్కారం అండి, నా పేరు శంకర్. నేను అసరావుపేట, ఖమ్మం జిల్లా మరియు కొత్తగూడెం జిల్లాలకి డివిజనల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా రైతులు మా దగ్గర వచ్చినప్పుడు ఒక రైతు ఆయిల్ పామ్ వేసుకోవాలని అనుకున్న రైతుకి మేము ఫస్ట్ రైతు యొక్క సాయిల్ యొక్క నాణ్యత చూసి వాటర్ అవైలబిలిటీ, రోడ్ ఫెసిలిటీస్ ఇవన్నీ చూస్తాము. చూసినాక రైతు ఇవన్నీ అనుకూలంగా ఉంటే వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకోమని చెప్తాము. అప్లికేషన్లో ఏమేమి ఉంటాయంటే ముఖ్యంగా పట్టా పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవి ఇచ్చినట్లయితే మేము మనకు మిషన్ ఆయిల్ పామ్ అని ఒక గవర్నమెంట్ పోర్టల్ ఉంటుంది, అందులో మేము రిజిస్ట్రేషన్ చేసి దాని తర్వాత మొక్కకు వచ్చేసి 20 రూపాయలు డీడీ కట్టిస్తాం. ఆ 20 రూపాయలు డీడీ కట్టినాక మనం కలెక్టర్ ద్వారా అప్రూవల్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అది త్రూ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకుంటాం. అది అయిపోయినాక రైతు వచ్చి మనకు వాళ్ళకి ఏ వెరైటీ కావాలి ఏంటిది అనేది నర్సరీలో వచ్చి మొక్కలు చూసుకున్నాక రైతులకి మేము మొక్కలు ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళు రైతులు నర్సరీకి వచ్చి వాళ్ళు మొక్కలు తీసుకెళ్లడం జరుగుతుంది. ఆ మొక్కలు తీసుకెళ్ళినాక ఎకరానికి వచ్చేసి 57 మొక్కలు పడతాయి. అది ట్రయాంగిల్ సిస్టమ్ లో వేసుకుంటే. కొంతమంది రైతులు అనుకుంటారంటే ఫ్యూచర్ లో కోకోవా ఇలాంటి అంతర పంటలు వేసుకోవడం ఇబ్బంది ఉంటది, సో స్క్వేర్ సిస్టమ్ వేసుకుంటామని కొంతమంది ఆ విధంగా కూడా వేసుకుంటారు. అలా వేసుకుంటే 50 మొక్కలు పడతాయి. సో స్క్వేర్ సిస్టమ్ వేసుకున్నా, ట్రయాంగిల్ చేసుకున్నా దాదాపు దిగుబడిలో అంత వేరియేషన్ ఏమీ లేదు. దాని తర్వాత మొక్కలు నాటుకోవడం వచ్చేసి ముఠా వాళ్ళు దాదాపు 50 నుంచి 60 రూపాయలు 70 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కలిపి రైతుకి డ్రిప్ ఇవి కూడా సబ్సిడీలో తీసుకోవడం ఇవన్నీ జరిగిన వీటన్నిటికీ 300 నుంచి 500 రూపాయలు ఒక మొక్క నాటడానికి ఖర్చు వస్తుంది. అంటే దాదాపు ఎకరానికి 10 నుంచి 15,000 20,000. అంటే రైతే పని చేసుకొని కొన్ని సబ్సిడీలు ఎక్కువ పొందినట్లయితే తక్కువ అవుతుంది, అదే సబ్సిడీ తక్కువ వచ్చినట్లయితే ఎక్కువ ఖర్చు అవుతుంది. సో ఆ విధంగా మొక్క నాటుకున్నాక మొదటి 3 సంవత్సరాలు మనం అంతర పంటలు ఏదైనా వేసుకోవచ్చు. అందులో ఆయిల్ పామ్ మొక్క కంటే పైన ఎదగని అంటే కొంతమంది జామ చెట్లు కూడా వేసుకుంటున్నారు, 2-3 సంవత్సరాలు తాయి జామ అని అలాంటి. మళ్ళీ ఇంకోటి మొక్కజొన్న, పెసర్లు, ఇంకోటి వేరుశెనగ, బొబ్బర్లు ఇలాంటి చాలా రకాల పత్తి, మిర్చి ఇలాంటివన్నీ వేసుకుంటున్నారు. దానివల్ల రైతు ఏమంటే 3 సంవత్సరాల వరకు ఈ ఆయిల్ పామ్ పంట దిగుబడి రాదు కాబట్టి ఆ సమయంలో ఈ అంతర పంటల ద్వారా అతను అదనపు ఆదాయం పొందుతారు. అదే విధంగా దీంతో పాటు అంతర పంటలకు మరియు ఈ ఆయిల్ పామ్ మెయింటెనెన్స్ కి మనం రైతుకి 2,100, 2,100, 4,200 ఎకరం చొప్పున 4 సంవత్సరాలు మనం రైతుకి ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఇచ్చినప్పుడు 4వ సంవత్సరం నుంచి మనకు దిగుబడి స్టార్ట్ అవుతుంది. 4వ సంవత్సరం వచ్చేసరికి మనకు ఏమైతుందంటే దిగుబడి చాలా తక్కువ వస్తుంది. అంటే స్టార్టింగ్ కాబట్టి ఎక్కువ గెలలు వస్తాయి, గెల సైజ్ తక్కువ ఉంటుంది. అది 4, 5, 6, 7 ఈ సంవత్సరం కొంచెం పెరుక్కుంటా 7వ సంవత్సరం నుంచి 10 టన్నుల పైన కాస్తుంది. సో ఇప్పుడున్న రేట్ ప్రకారంగా కనీసం ఒక 10 టన్నులు వచ్చినా కూడా రైతుకి 7వ సంవత్సరం నుంచి దాదాపు 2 లక్షల ఆదాయం ఉంది. సో గత 10-15 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం ఆయిల్ పాము సంవత్సరం రేటు పెరగడమే తప్ప ఇప్పుడు పోయిన సంవత్సరం ఏదైతే డిసెంబర్లో ఏ రేట్ అయితే ఉందో దానికంటే రూపాయి ఎక్కువనే ఈ సంవత్సరం ఉంది. కాబట్టి ఈ విధంగా చూసుకుంటే రైతుకి ప్రతి సంవత్సరం ఆదాయం పెరగడమే కానీ తగ్గడం అనేది జరగదు. వేరే ఇతర పంటలు వేసుకుంటే మనం ఏముంటదంటే నష్టము. సపోజ్ మిర్చి తీసుకున్నాం అనుకోండి, అది 30,000 ఉన్నది 3,000కు పడిపోతుంది. అంటే దాదాపు 90% పడిపోతుంది రేటు. అదే ఆయిల్ పామ్కి వచ్చేసి అట్లా ఉండదు. అట్లా వ్యత్యాసం 10 నుంచి 20% ఉంటుంది. అంటే ఏదైనా నెలలో హెచ్చు తగ్గులు అనేది చాలా సాధారణం, కానీ ఇందులో చాలా తక్కువ శాతం ఉంటుంది. అదే ఇతర పంటలు ఏమవుతుంది, చీడపీడల ద్వారా నష్టం అనేది చాలా జరుగుతుంది. కానీ ఆయిల్ పామ్కి వచ్చేసరికి చీడపీడల నష్టం ద్వారా మనకు 2% మించి దిగుబడి నష్టం అనేది ఉండదు. సో ఏ విధంగా చూసినా కూడా ఇంకోటి, ఇప్పుడు సపోజ్ వడ్లు ఉన్నాయి, పోయి మార్కెట్లో అమ్మాలి, తూర్పు
తూర్పు ఆరబట్టాలి, మాయిశ్చర్ చూసుకోవాలి, వర్షానికి తడవకుండా చూసుకోవాలి, ఆ టైంకి వర్షం వస్తే కోత ప్రాబ్లము. ఇప్పుడు మామిడి చెట్లు ఉన్నాయి, ఇప్పుడు అది కోతకు వచ్చింది అనుకోండి, వారం రోజులు కోసేయాలి. ఒక 2-3 రోజులు అటు ఇటు అయినా కూడా పంట నష్టము. ఆ టైంలో వడగండ్ల అకాల వర్షం అలాంటివి వచ్చినా కూడా మొత్తం సంవత్సరం మొత్తం దిగుబడిపోతుంది. రైతు మళ్ళీ ఇంకో సంవత్సరం వెయిట్ చేయాలి. సో రైతుకు తీరని నష్టం. అదే ఆయిల్ పామ్ వచ్చేసరికి ఇప్పుడు ఈ రోజు కోత కోయాలంటే ఒక వారం 10 రోజుల తర్వాత కూడా కోత కోసినా కూడా మనకు వెయిట్ లో గానీ ఎందులో గానీ ఒక 5% నుంచి 10% మించి నష్టం అనేది జరగదు. ఎన్ని విధాలుగా చూసుకున్నా కూడా ఆయిల్ పామ్ అనేది రైతుకు చాలా మంచి పంట. అంటే ఎన్ని సంవత్సరాల వరకు ఈ పంట వస్తుంది? పంట వచ్చేసి మనకు 30 నుంచి 35 సంవత్సరాలు వస్తుంది. ఏంటంటే ఫస్ట్ మనకు 4వ సంవత్సరం పంట స్టార్ట్ అవుతుంది. వేరే పంటలు ఏమవుతుంది అంటే మనకు మామిడి చెట్లు అనేది సంవత్సరానికి ఒకసారి కోతకు వస్తుంది. కానీ ఆయిల్ పామ్ వచ్చేసి సంవత్సరానికి దాదాపు 18 కోతలు అవుతాయి. అంటే 6 నెలలు, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఈ 6 నెలలు అనేది మనకు 70 నుంచి 80% దిగుబడి వస్తుంది. అదే మిగతా 6 నెలలు 20 నుంచి 30% దిగుబడి వస్తుంది. అంటే మనకు ఏదైనా నెలలో ఒక రేటు కొంచెం తగ్గింది అనుకోండి, మనకు నేషనల్ అంటే వరల్డ్ వైడ్ మార్కెట్ ప్రకారంగా దీన్ని తీసుకుంటారు, ఇంటర్నేషనల్ మార్కెట్. సో ఆ సమయంలో ఏమైనా రేటు తగ్గింది అనుకోండి, ఆ ఒక్క నెల రైతు నష్టపోతాడు. ఆ ఒక్క నెలకు వచ్చిన 1.5 టన్నుకి నష్టపోతారు. కానీ మిగతా నెలలో రేట్ పుంజుకుంటుంది. కాబట్టి అదే మనకు వరి కోత అనుకోండి, అందరూ ఒకటేసారి హార్వెస్టింగ్ అవుతాయి. సో ఒకసారి మార్కెట్ డౌన్ అయిపోతే మళ్ళీ అమ్మడానికి అనేది ఉండదు. అదే ఆయిల్ పామ్ వచ్చేసరికి ఒక నెల రైట్ అటు ఇటు అయినా కూడా నెక్స్ట్ మంత్ లో మనం పుంజుకుంటాం. అంటే కొన్ని ఈ మొక్కల విషయానికి సంబంధించి రైతులు కొంత నకిలీకి సంబంధించినటువంటి మొక్కలు వస్తున్నాయని చెప్పి కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటువంటివి కూడా వెలుగులోకి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? రైతులకు ఏం చెప్తారు? లేదండి, అలాంటి ఏమి అంటే ఆ టైంలో డిమాండ్ బాగా ఉన్నప్పుడు రైతులు కొంతవరకు మనకు అవి ఆ టైంలో ఏం జరిగిందనేది తెలియదు. మాక్సిమం మేమైతే పక్కడబందిగా గ్రేడింగ్ చేసి ఆ మొక్కలన్నీ రైతులకి అయితే నాణ్యమైన మొక్కలే ఇస్తాం. ఎందుకంటే ఒక రైతుకి ఒక మొక్క ఇచ్చినాం అనుకోండి, అది ఒక మొక్క వచ్చేసి సంవత్సరానికి 250 కేజీలు కాస్తుంది. అంటే 250 కేజీలు అంటే మనకున్న దాని ప్రకారంగా 20,000 అంటే ఇప్పుడు 5,000, 6,000 వస్తుంది సంవత్సరానికి ఒక చెట్టుకు వచ్చేసి. టన్నుకు వచ్చేసి 20,000 వేసుకున్నా కూడా. అయితే ఇందులో ఒక ఈ ఆయిల్ ఫెడ్ కానీ ఆయిల్ పామ్ లో ఉన్న దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ముఖ్య ఉద్దేశము, ఇప్పుడు మిర్చి 30,000 ఉన్నా కూడా కారం ఒక కేజీ కొంటే దాదాపు, నాకు అంత పర్ఫెక్ట్ రేట్ తెలియదు, ఒక 200. అయితే సాగుకు సంబంధించి మీరు రైతులకి ఏమన్నా మధ్యలో మెలకువలు కానీ జాగ్రత్తలు కానీ వాళ్ళకి ఏమన్నా సూచనలు సలహాలు కావాలంటే ఏమన్నా మీరేమన్నా ఇస్తుంటారా? తప్పకుండా సార్. మేము రైతుకి ప్రతి ఒక్క మొక్క నాటినప్పటి నుంచి హార్వెస్టింగ్ అయ్యే వరకే కాదు, ఇంకా తోట మొత్తం 30 సంవత్సరాల వరకు మేము రైతుతోటి కలిసే ఉంటాం ఎప్పుడు. ఎందుకంటే బైబ్యాక్ మేము కొనేది మేమే. రైతుకి ఎటువంటి మెలకువలు కావాలన్నా కూడా మనం అవి కంపల్సరీ రైతులకి చెప్పడం అనేది జరుగుతుంది. ఎటువంటి రోగాలు వచ్చినా ఏదొచ్చినా మేము రైతుకి ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాం. ఇంకా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఆయిల్ పామ్ డెవలప్ చేయాలని తుమ్మల గారు ప్లాన్ చేసినప్పుడు, తెలంగాణలో ఇంతకు ముందు ఇక్కడికి వెళ్ళి చూసి రావాలి, ఖమ్మం జిల్లా ఎక్కువ చేస్తున్నారు, భద్రాద్రి జిల్లా, మనం వాటికి వెళ్ళి చూసి వద్దామని చెప్పి అప్పుడు టూర్లు ఏర్పాటు చేసింది గవర్నమెంట్ కూడా, హార్టికల్చర్ డిపార్ట్మెంట్. అప్పుడున్న మంత్రులు, తెలంగాణలో ఫస్ట్ ఉన్నటువంటి మంత్రులందరూ కూడా వాళ్ళ రైతులను బస్సుల మీద తీసుకొచ్చి ఇక్కడికి మా తోటలోకి తీసుకొచ్చి చూపించి, అన్ని జిల్లాలో వచ్చారు ఇక్కడికి, మంత్రులు వచ్చారు, అందరూ వచ్చి చూసి వెళ్ళి మనం కూడా చేద్దాం బాగుంది అనే దాని మీద వీళ్ళు టేకప్ చేసి మొత్తం అంతా కూడా ముందుకు వచ్చారు. తర్వాత దీన్ని కూడా ఏంటంటే ప్రతి రైతుకి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు, ఏం చేసినా ఏం చేయకపోయినా మనం కొడుకు కూతురు మనల్ని చూడకపోయినా తోట వేసి 3 ఏళ్ళు 4 ఏళ్ళు పెంచి అప్పచెప్పేస్తే 30 ఏళ్ళు మనల్ని అదే పెంచుద్దని నమ్మకంతో ఇవాళ రైతాంగం అంతా, చిన్న రైతాంగం అంతా కూడా దీనికి వెళ్ళిపోతున్నారు. దాంతో కూడా ఏంటంటే ఇవాళ చాలా రైతాంగం అంతా కూడా చాలా ముందుకు వచ్చారు. ఇవాళ ఎందుకు బయో ఫెర్టిలైజర్స్ వాటి మీద ఎక్కువ ప్లాన్ చేస్తున్నారు. అవన్నీ కూడా గవర్నమెంట్ ద్వారా కొంచెం ఎడ్యుకేట్ చేసి మెయిన్ ఎక్కువ బయో ఫెర్టిలైజర్స్ ద్వారా పామ్ ఆయిల్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే ఇంకా మన అన్ని విధాలుగా కూడా సాయిల్స్ బాగుంటే రైతు కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. అంటే అశ్వరావుపేట ప్రాంతానికి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి రైతులు వస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పంటల్ని వీటిలన్నిటిని చూస్తున్నారు. ఒక రకంగా పర్యాటకంగా కూడా చాలా మందిని ఆకర్షిస్తుంది. ఏం చెప్తారు? అంటే ఈ ప్రాంతం వాతావరణంలో కానీ, వాటర్లో కానీ, సాయిల్స్లో కానీ ఒక వైవిధ్యం ఉన్న ప్రాంతం. సో మొట్టమొదటిగా ఈ ఆయిల్ పామ్ అనేది ఉమ్మడి రాష్ట్రంలో చేసినప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడి నుంచి మొదటి మొక్క వేసి ఇక్కడి నుంచే ఈ జర్నీ స్టార్ట్ అయ్యింది, ఫామ్ ఆయిల్. సో స్టార్ట్ అయ్యాక ఇక్కడ డిఫరెంట్ హార్టికల్చర్ క్రాప్స్ సాగు
అవుతా ఉండేవి. లైక్ మొక్కజొన్న, వేరుశెనగ, పత్తి, టొబాకో, అరటి మొదలైన మామిడి, జీడి మామిడి ఇటువంటి అన్ని. ఇవి వీటిల్లో కొన్ని పంటలు ప్రకృతి విపత్తులకి మార్కెట్కి వెళ్ళే టైంలో ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయటం కూడా జరుగుతూ ఉండేది. అట్లా సో రైతుకి లాస్ వచ్చే అవకాశాలు మెండుగా ఉండేవి. సో తర్వాత ఈ ఫామ్ ఆయిల్ వచ్చిన తర్వాత ఒక వ్యవసాయం అంటూ చేస్తే, ఒక పంట అంటూ వ్యవసాయం చేస్తే ఒక నష్టం లేని పంట ఏదన్నా ఉందంటే ఇది ఆయిల్ పామ్ పంట. సో ఈ పంట వచ్చిన కాడి నుంచి రైతుకి నష్టం అంటూ తెలియదు. సో లాభంలో హెచ్చు తగ్గులు ఉండొచ్చు, అతని పెర్ఫార్మెన్స్ని బట్టి, ఆ భూమి పెర్ఫార్మెన్స్ని బట్టి లాభంలో హెచ్చు తగ్గులు ఉండొచ్చు, కానీ నష్టం అనేది ఎక్కడ లేదు. సో అప్పటి నుంచి అంటే ఈ ఫామ్ ఆయిల్ ఎప్పుడైతే సాగులోకి వచ్చి పంట దిగుబడి ఇచ్చి మొదలు పెట్టిందో ఈ ప్రాంత రైతుల యొక్క ఆర్థిక స్థితిగతులు కానీ ఆటోమేటిక్గా మారినాయి. తదనుగుణంగా మంత్రి తుమ్మల గారు కంటిన్యూగా గవర్నమెంట్లో మినిస్టర్గా ఉండటం, ఈ ఆయిల్ పామ్ పంటని ఆయన ప్రెస్టేజ్గా తీసుకొని ఈ రైతులు ఆర్థికంగా మనం మెరుగుపరచాలంటే సబ్సిడీలు ఇవ్వటం వల్ల, లేకపోతే డబ్బులు ఇవ్వటం వల్ల, ఇంకోటి ఇవ్వటం వల్ల ఆర్థిక స్వావలంబన జరగదు. మనం ఒక నష్టం లేని ఒక క్రాప్ని వీళ్ళకి అందించి దానికి వారి వెనక మనం తగు సూచనలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తేనే ఈ ప్రాంతం డెవలప్ అవుద్దని ఆయన ఊహించి అంతకుముందు రహదారుల ద్వారా చేశారు ఆయన. తర్వాత ఈ పంట ద్వారా మేలు చేసి ఈ ప్రాంతం ఒక పర్యాటకంగా చేసేటట్టు తీర్చిదిద్దేటట్టు అడుగడుగున ఆయన కృషి, తుమ్మల గారి కృషి ఉండటం జరిగింది. అశ్వరావుపేట అనేది మొత్తం ఫామ్ ఆయిల్ సాగుతో ఇది ఒక పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. అందరూ కూడా వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అందరి చూపు ఇటు అశ్వరావుపేట వైపు ఫామ్ ఆయిల్ సాగు వైపే ఉంది. ఉపాధి అవకాశాల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వాళ్ళు ఇక్కడ ఎవరైతే పామ్ ఆయిల్ సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారో వాళ్ళందరూ కూడా తిరిగి అశ్వరావుపేట ప్రాంతానికి వచ్చి పామ్ ఆయిల్ సాగు చేస్తున్నారు. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచింది. దాదాపుగా ఇప్పుడు ఇక్కడ ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే 75,000కు పైగా 90,000 ఎకరాలకు పైగా ఆయిల్ ఫామ్ అనేది సాగు చేస్తున్నట్లుగా రైతులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి 4 సంవత్సరాల్లోనే దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం రావడం, దాదాపుగా 25 నుంచి 30 సంవత్సరాల వరకు కూడా ప్రతి సంవత్సరం గరిష్టంగా 22 లక్షలకు పైగా దానికి సంబంధించినటువంటి పంటకు సంబంధించినటువంటి దిగుబడి రావడంతో అందరూ రైతుల చూపు కూడా ఇప్పుడు ఆయిల్ ఫామ్ మీద పడింది. దీనికి సంబంధించి జిల్లా మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దీనికి సంబంధించినటువంటి అంకురార్పణ చేశారు. గత 3 దశాబ్దాలుగా అశ్వరావుపేట అంటే ఫామ్ ఆయిల్ అనేది అటట్లుగా అందరి చూపు, తెలంగాణలో అందరి చూపు ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైపు, అశ్వరావుపేట వైపు మలిచిన ఘనత తుమ్మల నాగేశ్వరరావుకే దక్కుతుందని చెప్పి ఇక్కడ రైతులందరూ కూడా చెప్తున్నారు. తమ ఆర్థిక పరిస్థితి కూడా గణనీయంగా పెరిగింది. గతంలో ఉన్నటువంటి పరిస్థితి కంటే ఇప్పుడు గణనీయంగా పెరిగింది. తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తున్నాము. తమ ఆర్థిక పరిస్థితి చాలా సంతృప్తికరంగా ఉంది. దీని అంతటికీ కారణం తుమ్మల నాగేశ్వరరావు తమకు అందించినటువంటి సహాయ సహకారాలతోనే ఇవాళ అందరికీ తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శంగా అశ్వరావుపేట రైతులు ఉన్నారంటూ కూడా వాళ్ళందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆయిల్ ఫెడ్ అధికారులు కూడా చెప్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సాయిల్ అంతా కూడా దీనికి సంబంధించి ఫామ్ ఆయిల్ కి అనుకూలంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫామ్ ఆయిల్ హబ్ గా మార్చాలి తెలంగాణ అనే ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించి రైతులకి చైతన్యపరుస్తున్నాము, వాళ్ళకి ప్రోత్సాహకాలు అందిస్తున్నాము. మంచి గిట్టుబాటు ధర కూడా ఆయిల్ ఫామ్ కు ఉంది. ఇతర పంటలతో పోలిస్తే ఆయిల్ ఫామ్ అనేది మంచి లాభసాటి పంట. రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి ఆయిల్ ఫామ్ రైతులు కూడా చెప్తున్నారు. అటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి అశ్వరావుపేట ఒక ఫామ్ ఆయిల్ హబ్గా మారింది. ఇది ఒక పర్యాటక కేంద్రంగా మారింది. నిత్యం పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి పామ్ ఆయిల్ సాగుకు సంబంధించి ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ అనుభవాలను తీసుకొని వెళ్లి వాళ్ళ ప్రాంతాల్లో పామ్ ఆయిల్ సాగుకు సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశించినట్లుగా రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పామ్ ఆయిల్ సాగు కాబోతుంది. తెలంగాణ అనేది ఒక ఫామ్ ఆయిల్ హబ్గా మారబోతుంది అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పాషాతో రామకృష్ణ, మహా.